రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నామ రామాయణ సత్కథా సత్సంగానికి స్వాగతం. నామరామాయణం శ్రీమద్ రామాయణాన్నంతటినీ ఒక్కొక్క నామము అన్నట్టు మనకు ప్రతిపాదిస్తోంది. ఇందులో మొదటి నామం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. ఈ నామాన్ని ఆగస్టు 16వ తేదీన ఏకాదశి రోజున మనం చూసాం. అందులో సారాంశంగా చెప్పుకున్నటువంటి విశేషమైనటువంటి వాక్యం ఏమిటి అంటే, రామచంద్ర స్వామిని కేవలం కరచరణాది అవయవముల కలిగిన సంస్థానంగా ఒక మూర్తివంతమైనటువంటి వ్యక్తిగా చూడడం భక్తి కాదు. నామరామాయణకారుడు ఆ విధంగా మనకి సూచన చేశారు. ఇష్టదైవం అయినా సరే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా చూసినప్పుడు అది భక్తి కాదు, అది భక్తి అనిపించుకోదు, అది ఉపాసనకు దారితీసే భక్తిగా ఉండదు. అంటే ఏదో విగ్రహాన్ని విగ్రహంగా చూడడం భక్తి కాదు. అలాగే భగవంతుడిని ఒక వ్యక్తి విశేషంగా చూడడం భక్తి కాదు. అతను మనలను అనుగ్రహించేందుకు, అంటే పరమేశ్వరుడు మానవ రూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నా సరే ఆయన తత్వము శుద్ధ బ్రహ్మ తత్వంగానే మనం భావించాలి తప్ప అంతకు తక్కువగా భావించకూడదు. భగవద్గీతలో భగవంతుడు ఈ మాటను స్పష్టం చేస్తూ, నేను మనుష్య శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటాను కాబట్టి తెలియని వారు నన్ను మనుష్యుడిగా పరిగణిస్తారు, కానీ నా యొక్క వాస్తవ రూపం ప్రారబ్ధ క్షయభోగమునకై జన్మలు ధరించేటువంటి మనుష్య శరీరం కాదు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం అంటూ సకల భూత జగత్తుకు మహేశ్వరుడు అయినటువంటి నా యొక్క నిజస్వరూపాన్ని విస్మరించిన వారై మనుష్య శరీరంతో కనిపిస్తున్నటువంటి నన్ను కేవలం మనుష్యుడిగానే పరిగణిస్తారు. ఎవరు అంటే ఈ మూఢులు. అలాంటి వారికి ఉన్నటువంటి భక్తిని మనం భక్తి అని అనగలమా? మౌఢ్యము అని అనాలి. ఆ దిశలో ఒక హెచ్చరిక చేసేందుకు, మనల్ని ఆ విధంగా ముందుకు నడిపించేందుకు ఈ నామరామాయణకారుడు ప్రేరణను అందించేందుకు నామరామాయణాన్ని ప్రారంభిస్తూనే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని వేదాంత గర్భితమైనటువంటి తత్వంతో ప్రారంభిస్తారు. రామచంద్రమూర్తి అవతారమును ఆవిర్భావమును గనక మనం చూసినట్లయితే రానున్న రోజుల్లో ఎలాగో చూస్తాం. వారు దశరథ రాజకుమారుడిగా, కౌసల్య తనయుడిగా ఆ విధంగా మనకు తెలుసు. అలా మనకు తెలుసు. అక్కడి నుంచి ఆ కథ మనందరికీ తెలుసు. కానీ మనకే గనక ఒక తెల్ల కాగితాన్ని ఇచ్చి రాముడు గురించి రాయండి అంటే ఏం చేస్తాం? రామచంద్ర స్వామికి వీరు తల్లి, వీరు తండ్రి, లేదా ఇంకా కొంచెం పద్ధతిగా రాయాలి అంటే అనగనగా ఒక అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆయనకు భార్యలు 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి, నోము ఫలమున అంటూ ఏదో రాసుకుంటూ రావాలి. మన కథ ఆ విధంగానే ప్రారంభిస్తాం. అంటే మన దృష్టి ఆ విధంగానే పరిమితంగా ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ నామరామాయణకర్త ఏమంటున్నారు అంటే, రాముడిని చూసే విధానం అది కాదు. రామచంద్రుడు
సాక్షాత్తు పరబ్రహ్మము. ఆయన్ని ఆ విధంగా చూడాలి. శుద్ధ బ్రహ్మ అన్న శబ్దం, పరాశబ్దం అన్నది స్త్రీలింగంలో వాడినప్పుడు మాయను సూచిస్తుంది. పరాత్పరః అంటే మాయకు అతీతమైనటువంటి వాడు, మాయావిరహితమైనటువంటి వాడు ఆ బ్రహ్మమే ఆ రాముడు. ఆ తత్వమును నేను గ్రహించలేను కాబట్టి నా యందు ఎంతో దయ చూపిన వాడై దశరథ రాజకుమారుడిగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నాడే తప్ప ఆయన నిజమైన కథ అది కాదు అని గ్రహించాలి అని ఈ నామరామాయణ కర్త యొక్క ఉద్దేశం. అలాగే రెండవ నామం ఈరోజు మనం దర్శనం చేయబోతున్నాం. అది కాలాత్మక పరమేశ్వర రామ. ఈ మొదటి రెండు రామాలను మనం దర్శించినట్లయితే వేదాంత స్వరూపమే రామస్వరూపము తప్ప అంతకు అన్యముగా రామస్వరూపము లేదు అని ఈ రామాయణ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. రెండవ నామంలో 2 పదాలతోటి ఆ రామచంద్ర స్వామిని మనం స్మరిస్తూ ఉన్నాం. అందులో మొదటిది రాముడు కాలాత్మకుడు, కాలాత్మక శ్రీరామ ఇతి. రెండవది పరమేశ్వర శ్రీరామ ఇతి. కాలాత్మక పరమేశ్వర రామ. కాలాత్మకత్వం అంటే ఏమిటి? దీనికి 2 వ్యుత్పత్తుల ద్వారా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యుత్పత్తి ఏమిటి అంటే, ఎవరైతే కాలమునకు ఆత్మ అయి ఉన్నాడో అతను రాముడు. కాలస్య ఆత్మ రామ, కాలమునకే ఆత్మ. రెండవ అర్థం ఏమిటి అంటే, ఎవరికి కాలము ఆత్మ అయి ఉన్నదో. మొదటి అర్థం కాలమునకు ఎవరు ఆత్మ అయి ఉన్నారో, రెండవ అర్థం కాలమే రామచంద్రులకు ఆత్మ అయి ఉన్నది. ఈ 2 అర్థాల యొక్క విశేషాలను మనం చూడాలి. ఈ జగత్తు కాలంలో ఉన్నది, కాలంలోనే పుట్టింది, కాలంలోనే కలిసిపోతుంది కూడా. జగత్తులోని ప్రతి వస్తువు కాల అవక్షేదానికి లోబడి ఉంటుంది. అందుకోసమే కాలమును శాసకత్వము అని అంటారు. కాబట్టి ఎంతటి వారైనా సరే వాడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అన్న భావాలకు తావు లేకుండా ఎంతటి వాడైనా సరే కాల శాసనమునకు లోబడి ప్రవర్తించాల్సిందే. ఆచార్య భగవత్పాదులు వారు కాలో జగద్భక్షకః అని అంటారు ఒక చోట. కాలము అంటేనే జగత్తుని భక్షించేది. జగత్తుని భక్షించేది అంటే ఏమిటి? దాని యందే వినాశనం జరుగుతుంది. అంటే అర్థం ఏమిటి? దాని యందే సృష్టి, దాని యందే లయం కూడా జరుగుతుంది. కాబట్టి సృష్టిలో ప్రతి అంశము కాలము మీద ఆధారపడి ఉంటుంది, కాలము యొక్క కనుసన్నుల మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి మనలను పాలిస్తున్నది ఎవరు? మనలను పాలిస్తున్నది విధి అని అంటూ ఉంటాం కదా. ఆ విధి ఎవరు? ఆ కాలమే. ఒక సమయంలో, ఈ కాలంలోనే ఒక సమయంలో కలుస్తాం, ఇంకొక సమయంలో విడిపోతాం. కాలంలోనే పుట్టడం, కాలంలోనే కనుమరుగవడం, ఇవన్నీ కూడా కాలంలోనే జరుగుతూ ఉంటాయి. ఏ అంశంనైనా సరే సంయమించేది కాలం ఒక్కటే, శాసించేది కాలం ఒక్కటే. అలాంటి కాలమునకు ఆత్మ అంటే అర్థం ఏమిటి? కాలము సైతం ఎవరిని ఆధారంగా చేసుకుని ప్రవర్తిస్తుందో అది శ్రీరాముడు అని అర్థం. కాలమును గనక పృథక్ భావనతో చూస్తే అది స్వతంత్రంగా ఉన్నట్టు మనకు గోచరిస్తూ ఉంటుంది. అలాగే కర్మ వేరు, కాలం వేరు కాదు. కాలము కర్మ ఇంచుమించుగా ఒకటే. మనం చేసే కర్మ కాలంలోనే చేస్తే దానికి ఫలితం కూడా కాలంలోనే లభిస్తుంది. కాలముగా తెలుస్తోంది, కాలముగా లభిస్తుంది. మంచి కాలం వచ్చింది అని అంటూ ఉంటాం కదా. అంటే అర్థం ఆ కాలం నీకు అనువుగా ఉన్నది. ఎందుకంటే మీ పుణ్య ప్రారబ్ధం ఆ విధంగా ఉన్నది. అదే కాలం మీ పక్కింటి వాడికి ప్రతికూలంగా ఉండొచ్చు.
అయితే సాధారణంగా ఈ విధంగా ఉండదులేండి, దీనికి విపరీతంగానే ఉంటుంది. నాకు బాగోలేదు, పక్కింటి వాడికి బాగుంది. మరి కాలం అదే, అది ఒకడికి మంచిగా అనిపిస్తోంది, ఇంకొకడికి ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే కాలము అన్నప్పుడు కాలము కూడా కర్మఫలమే. కర్మఫలం కాలంలో రావడం కాదు, కాలము రూపంలో వస్తుంది. కాబట్టి కొంతమంది దార్శనికుల అభిప్రాయం ఏమిటి అంటే, దార్శనికులు అన్నప్పుడు ఫిలాసఫర్స్ అని అర్థం. వీరి అభిప్రాయం ఏమిటి అంటే, ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవరు లేరు, సమస్తానికి కారణం ఈ కాలమే, అన్నింటినీ నడిపిస్తుంది ఈ కాలమే. ఈ ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా ఆ విధంగానే అంటూ ఉంటారు, కాలమే అన్నింటినీ నడిపిస్తోంది. అయితే అది నిజమే, కానీ ఎప్పటిదాకా అంటే కేవలం కాలాన్నే అధ్యయనం చేసినప్పుడు. కానీ కాలం యొక్క సత్యత్వం ఏమిటి అన్నది చూస్తే కాలము సైతం చైతన్యం మీద ఆధారపడి ఉన్నది. చైతన్యం లేనిదే కాలం కూడా లేదు. ఇప్పుడు కాలానికి ఆత్మ ఎవరు? చైతన్యం. ఆత్మ అని అన్నప్పుడు కాలమును ఒక శరీరము అని అనుకోండి. నాకు శరీరం ఉన్నది, ఆ శరీరాన్ని ఉద్దీపింపజేస్తూ కార్యాన్వితం చేస్తూ ప్రాణం ఉన్నది. ఆ ప్రాణానికి ఆధారంగా చైతన్యం ఉన్నది. కాబట్టి చైతన్యము నాకు ఆత్మ. ఈ కాలము అనే శరీరానికి ఆత్మ పరమేశ్వరుడు, కాలమునకు ఆత్మ శ్రీరాముడు అని అనడంతో కాలము జడము అని తెలుస్తోంది. ఎందుకైతే నా దేహం జడమై ఉన్నదో అయినా అది కూడా పనిచేస్తోంది. సహజంగా దీనికి పనిచేసే గుణం ఏమీ లేదు. ఎప్పుడైతే శరీరంలోంచి ప్రాణం గనక బయటకు వెళ్ళిపోయిందో అది అక్కడే పడి ఉంటుంది, కానీ ఉప్మా కావాలి అని అడగదు. దాని చుట్టూ కూర్చుని ఏడిచేవాళ్ళు మాత్రం ఏడుస్తూ ఏడుస్తూ కాస్త ఉప్మా పెడతారా అని అడుగుతారు. అంటే అర్థం ఏమిటి? ఇది క్రియాశూన్యం అయిపోయింది. అలాగా క్రియాశూన్యమైనది క్రియావంతంగా కనిపిస్తోంది అంటే దానికి కారణం ఏమిటి? ఆ చైతన్యం. అలాగా కాలము కూడా జడమే. ఎందుకు? అది కూడా మాయాకార్యమే. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం, అది కూడా ఒక మాయాకార్యమే. అలాగా జడమైనటువంటి కాలము ఇంత జగత్తుని శాసిస్తోంది, నిర్వహిస్తోంది అంటే దీనికి సత్యత్వం అన్నది ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ సత్యమే ఆత్మ. అది ఎవరు? కాలాత్మకుడైనటువంటి వాడు. ఆయనెవరు? ఆయన్ని వేదాంతులు పరబ్రహ్మము అని అంటారు, భక్తులు భగవంతుడు అని అంటారు. ఆ పరబ్రహ్మమే, ఆ భగవంతుడే శ్రీరామచంద్రుడు అని ఇక్కడ నామరామాయణంలోని 2వ నామం ద్వారా తెలుసుకోవాలి అని రామాయణం యొక్క గ్రంథకర్త తెలియజేస్తున్నారు. కాబట్టి అన్నింటినీ శాసించేటువంటి కాలమును సైతం ఎవరు శాసిస్తున్నారు అంటే వారు శ్రీరామచంద్ర స్వామి. మన అందరి దర్శనము ఆ విధంగా ఉండాలి. ఉపనిషత్తుల్లో కూడా భగవంతునికి లేదా పరమాత్మకు భయపడినది అయి ఈ సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులన్నీ కూడా పరిగెడుతున్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు, మృత్యుర్ధావతి పంచమ ఇతి, మృత్యువు కూడా భయపడి పరిగెడుతోంది అని అన్నారు. మృత్యువుకి కాలము అని పేరు. ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటున్నాం? ఆయన కాలం చేశారండి అని అంటున్నాం కదా. కాలం చేయుట అంటే అర్థం ఏమిటి? మరణించుట.
కాబట్టి యముడికి కాలుడు అన్న పేరు ఒకటి ఉన్నది. కాలశబ్దం చేత యముడు కూడా సూచించబడతాడు. అలాగే కాలశబ్దం చేత శివుడు, కాలశబ్దం చేత విష్ణువు కూడా సూచించబడతారు. అనేక దేవతలు కూడా కాలశబ్దం చేత సూచించబడతారు. కాలాత్మకుడు అంటే అర్థం ఏమిటి? సమస్త దేవతలకు ఆత్మ అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆ విధంగా యముడికి కూడా ఆత్మ ఎవరు? శివుడికి సైతం సత్యం ఎవరు? ఒక్క మాటలో చెప్పాలి అంటే సమస్త దేవతల యొక్క నిజస్వరూపం శ్రీరామచంద్ర స్వామి స్వరూపము. ఆయనే కాలమును శాసిస్తాడు. అతని కనుసన్నుల మీదనే జగత్తు నడుస్తూ ఉంటుంది. ఆయన శాసకత్వంలోనే కర్మ ఫలితం నిర్వహింపబడుతున్నది. ఏదీ కూడా అతని కంటే స్వతంత్రంగా ప్రవర్తించడం లేదు. అలాగే వీటన్నింటినీ నిర్వహించగలిగినటువంటి సత్తా కలిగిన వాడు రాముడు. ఆ రాముడు వీటన్నింటికీ అతిక్రమించి కూడా ఉన్నాడు. కాలాత్మకత్వము అంటే అది కూడా ఎలాగైతే ఆత్మ దేహము అంటూ ఒక చోట పరిమితమై ఉండదో, ఇది కూడా పరిమితమైనట్టు కనిపిస్తుంది తప్ప పరిమితం కాదు. ఆత్మా కహ అన్నప్పుడు అదే చెప్పుకున్నాం తత్వబోధలో. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అని కూడా చూశాం కదా. అలాగా రామచంద్ర స్వామి అన్ని అంశములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో అలాంటి కాలమును సైతం అతిక్రమించినవాడు. కాలాత్మకత్వము అంటే అది. అలాగే రామచంద్రుడి విషయంలో ఎన్ని విషయాలు ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయో అటువంటి కాలమును అతిక్రమించినవాడు కాలాత్మకుడు. కాలము అనేటువంటి రూపంలో వ్యక్తమయ్యేవాడు. భగవంతుడు ఈ జగత్తులో ఏ రూపంలో ఉన్నాడు అని అంటే మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం కాలం రూపంలో ఉన్నాడు. శ్రీమద్భాగవతంలో కూడా ఈ మాట వస్తుంది. బాహ్య జగత్తులో కాలముగా, అంతర్జగత్తులో అంతర్యామిగా భగవానుడు ఉన్నాడు. అలాగే ఈ కాలము సామాన్యమైనది కాదండి. ఈ కాలమును కాలముగా చూడడం ఒకటైతే పరమేశ్వరుడిగా చూడడం మరొక దర్శనం. కాబట్టి ఇక్కడ రెండవ అన్వయం కాలము ఎవరికి ఆత్మ అయి ఉన్నదో అంటే కాలము రూపంలో ఎవరు తెలియబడుతూ ఉన్నారో అతను కాలాత్మకుడు. శ్రీరామచంద్రుడు కాలముగా వ్యక్తమవుతున్నవాడు. అదేమిటండి, కాలముగా పరమాత్మ వ్యక్తమవుతున్నాడు అని అంటున్నారు, దీనికి ఏమైనా ప్రమాణం ఉన్నదా అని మీరు అడగచ్చు. అయితే శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయంలో 32వ శ్లోకం, అక్కడ భగవానుడు తన గురించి తన ఐశ్వర్యాన్ని ప్రకటించుకుంటూ తన విభూతిని ప్రకటించుకుంటూ ఏమని చెప్పాడు? కాలోస్మి, కాలమును నేనే అయి ఉన్నాను. ఎలాంటి కాలం స్వామి? మంచి కాలమా అంటే లోకక్షయకృత్ ప్రవృద్ధ, ఈ లోకమును క్షయపరిచే కాలమును కూడా నేనే. కాబట్టి మంచి చెడు అనేదేమీ లేదు, కాలస్వరూపాన్ని నేనే. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. ఇప్పుడు ఈ కురుక్షేత్ర సంగ్రామం ద్వారా అక్కడ ఉన్న జీవరాశిని సంహరించే ప్రవృత్తితో నేను ఇక్కడ ఉన్నాను అని భగవానుడు 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పడం చేత కాలము తన ఆత్మ అయి ఉన్నది అన్నది కూడా ఇక్కడ సమంజసంగా ఉన్నది.
కాబట్టి రెండు అర్థాలు. కాలాత్మక అన్నప్పుడు ఒకటి కాలమునకు సైతం ఎవరైతే ఆ సత్యమై ఉన్నారో, రెండవది కాలము అనే రూపంలో ఎవరు తెలియబడుతున్నారో, ఈ రెండు కూడా శ్రీరామచంద్రుడే. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రెండు మాటలకు ఒకటే అర్థం, రాముడే పరమాత్మ. అలాగే రెండవ మాట కాలాత్మక పరమేశ్వర రామ అన్నప్పుడు రాముడే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఎవరు? ఆయనే పరుడు, ఆయనే ఈశ్వరుడు. అలాగే పరమమైన ఈశ్వరుడు కూడా ఆయనే. ఆచార్య భగవత్పాదుల వారు ఒక చోట ఈశ్వర శబ్దానికి నిర్వచనం చేశారు. ఈశ్వరుడు అని ఎవరిని అనాలి అన్నప్పుడు ఇష్టే ఈట్, అలాగా ఈట్ అనే ధాతువు నుంచి ఈశ్వరుడు అన్నది వచ్చింది. దానికి అర్థం పరిపాలించేవాడు అని అర్థం. పరిపాలించేవాడిని ఈశ్వరుడు అని అంటారు. ఈశ్వరః పరిపాలకః ఇతి. అంటే ఎవరు ఈశ్వర శబ్దం చేత చెప్పబడుతున్నారు అంటే స్థూలంగా ప్రారంభించినప్పుడు దేశాన్ని పాలించేటువంటి రాజు ఈశ్వరుడు. అలాగే దిక్కుల్ని పరిపాలించేటువంటి దిక్పాలకులు, దిక్కుల్ని పాలించే దేవతలు, వారు కూడా ఈశ్వర శబ్దం చేత సూచింపబడతారు. వారిని సైతం పరిపాలించే ఇంద్రుడు, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఆయనే దేవతాధిపతి, దేవతాశ్రేష్ఠుడు, ఆయన కూడా ఈశ్వర శబ్దానికి అర్హుడు. కాబట్టి మన దేశాన్ని పాలించే రాజు, దిక్కుల్ని పరిపాలించే దేవతలు, వారిని పరిపాలించేటువంటి ఇంద్రుడు, వీరందరూ కూడా ఈశ్వర శబ్దం చేత సూచింపబడుతున్నారు. కానీ పరమేశ్వరుడు అన్నప్పుడు దాని అర్థం మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉండాలి. అంటే ఇంద్రుడిని సైతం పరిపాలించేటువంటి వాడు. ఇంద్రుడు సైతం ఎవరి ఆజ్ఞకు లోబడై తన పరిపాలనను కొనసాగిస్తున్నాడో, ఎవరి ఆజ్ఞకు లోబడి దిక్పాలకులు సైతం పనిచేస్తున్నారో, ఎవరి అనుగ్రహ కటాక్ష వీక్షణము ద్వారా భూమిపై రాజులు సైతం పరిపాలన కొనసాగిస్తున్నారో, అలాగా వారిని పరిపాలించేటువంటి శక్తి ఎవరికి కలిగి ఉంటుందో ఆయన పరమ ఈశ్వరుడు. తత్వతః ఈశ్వరుడు గురించి చెప్పినప్పుడు అది భగవంతుడికే వర్తిస్తుంది. కానీ సాధారణంగా చెప్పినప్పుడు వీరందరినీ కూడా ఈశ్వరుడు అని అంటాం. కానీ వీరిలో ఆ పని చేసేటువంటి శక్తి ఎవరి ద్వారా వచ్చింది అంటే ఆ శక్తి పరమేశ్వరుడిది, భగవంతుడిది. అందుకోసమే రాజుని మన వాళ్ళు గౌరవిస్తారు, పరిపాలించే వాడిని గౌరవించాలి. రాజు భూమి మీద విష్ణువు అంశ. మహారాజుని రాజుగా కాకుండా ఆ ఈశ్వర అంశ ఉండడం చేత అతన్ని ఈశ్వరుడు అని పూజించేవారు. వారిలోని శాసకత్వము అనేటువంటి అంశ భగవంతుడికి చెందినటువంటి అంశ. శ్రీ సూక్తం చెప్పినప్పుడు కూడా ఈ అంశం వస్తుంది. లక్ష్మీదేవి చేతిలో ఏముంటుందండి? ఒక దండం ఉంటుంది, దాన్ని ఇష్టి అని అంటారు. అలాగా దండం పట్టుకోవడం అంటే అది ప్రభుత్వానికి చిహ్నం, రాజదండము అని అంటూ ఉంటాం కదా. కాబట్టి రాజు మొదలు ఇంద్రుడి పర్యంతం అందరిలోనూ ఉన్నటువంటి శక్తి భగవంతుని యొక్క అంశ అయి ఉండడం చేత ఈశ్వర శబ్దానికి సరి అయినటువంటి అర్థం భగవంతుడు అని మనం నిష్కర్ష చేయవచ్చు. ఆ విధంగా పరమేశ్వరః రామః. ఆ విధంగానే శ్రీరామచంద్రమూర్తి ఏదో అయోధ్య నగరానికి రాజు, భారతదేశానికి రాజు, ఆ విధంగా కాదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం గల సమస్త జీవులకు ఆయన ప్రభువు. రెండవ అర్థాన్ని కనుక తీసుకుంటే పరమేశ్వర శబ్దం దేవతాశ్రేష్ఠులైనటువంటి వారిలో
ఒకరికి బాగా వర్తిస్తుంది. పరమేశ్వరుడు అని అనగానే ఆయనే మీ తల్లోకి వస్తారు. ఎవరు అంటే శివుడు. పరమేశ్వరుడి చేత అనేక మంది దేవతలు సూచించబడుతున్న పురాణాల యందు కానీ ఇతిహాసాల యందు కానీ అనేక గ్రంథ సముదాయములలో కానీ వాటిని ఎక్కువ శ్రవణం చేసినందువల్ల మనం ఎంత వద్దనుకున్నా సరే పరమేశ్వరుడు అనగానే మనకు శివుడే గుర్తుకు వస్తాడు. ఆ విధంగా తీసుకున్నా సరే పరమేశ్వరుడైనటువంటి ఆయన శివుడు, ఆయన రాముడు వేరు కాదు. రాముడే శివుడు, శివుడే రాముడు అని కూడా అర్థం చెప్పొచ్చు. ఇక్కడ నామ రామాయణకర్త ఏం చెప్తున్నారు అంటే, మాది కులదైవం రాముడు, శివుణ్ణి పూజించినప్పుడు రాముణ్ణి నేను మర్చిపోతానేమో అన్న బెంగ మనకు లేదు. రాముణ్ణి అర్చించడంలో శివుడు సంతోషిస్తాడు, శివుణ్ణి పూజించినప్పుడు రాముడు హర్షిస్తాడు. ఇది శివకేశవ అద్వైతానికి సంబంధించినటువంటి విషయాలుగా దాన్ని గుర్తించవచ్చు. ఆ విధంగా శివుడు రాముడు ఒక్కడే. శివుడు రాముడే కాదు, సమస్త దేవతల యొక్క అభివ్యక్తి ఒక్కటే. పరమేశ్వరుడు భక్తుల కొరకు ఏ రూపంలో సాక్షాత్కరించినా భగవంతుడు ఒక్కడే, అన్ని రూపాలు ఒక్కటే. ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. అలాగే దీనికి ఆధ్యాత్మపరంగా అన్వయం గనక చేస్తే పరమేశ్వరుడు అంటే ఏమిటి అన్నప్పుడు జీవుడు దేహేంద్రియ మనోబుద్ధులకు ప్రభువు. జీవుడు అంటే ఎవరో కాదండి, మీరే. అయితే ఆ సిద్ధాంతం మాది కాదు. మా సిద్ధాంతం మీరు జీవుడు అని ఎప్పుడూ చెప్పదు. మేము మిమ్మల్ని బ్రహ్మము అని చెప్తాం. కానీ ఇక్కడ తాత్కాలికంగా ఇప్పుడు మీరు మీ యొక్క దేహేంద్రియ మనోబుద్ధులకు ప్రభువై ఉన్నారు అంటే అర్థం ఏమిటి? ఈ దేహేంద్రియాలన్నీ కూడా మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి, అవునా కాదా? మీరు ఎలా ఉంటారో మీ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా ఆ విధంగానే ఉంటాయి. దీనికి ఉదాహరణగా మీరు ఆనందంగా ఉంటే మీ మనస్సు ఆనందంగా ఉంటుంది, అలాగే మీ బుద్ధి కూడా ఆనందంగా ఉంటుంది, అన్నీ ఆనందంగా ఉంటాయి. కనుక మీరు గనక దుఃఖంలో ఉంటే అవి కూడా దుఃఖంతోనే ఉంటాయి. అందుకోసమే ఎదుటివాడు మిమ్మల్ని ఎందుకండి ఈరోజు అంత దుఃఖంగా కనబడుతున్నారు అని అప్పుడప్పుడు పలకరిస్తాడు. అరే, నేను లోపల దుఃఖంగా ఉంటే అది వీడికి ఎలా తెలిసిపోయింది అంటే, అలా ఎందుకు తెలుస్తుంది అంటే మన ముఖం చూస్తే దుఃఖంగా ఉన్నట్టు అవతల వాడికి అర్థమైపోతుంది. మన ముఖం ఎదుటవాడికి మన వార్తలన్నింటినీ కూడా చేరవేస్తూ ఉంటుంది. అందుకోసమే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అంటారు. వెరసి తాత్పర్యం ఏమిటి అంటే, జడమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులకు జీవుడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర శబ్దము చేత జీవుడు కూడా సూచించబడుతున్నాడు. కాబట్టి మీరు కూడా ఈశ్వరులే. ఈ జీవ సముదాయం అంతటికీ ఆధారమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు భగవంతుడు. అతనే శ్రీరామచంద్రుడు. కాబట్టి ఎప్పటిదాకా అయితే నేను జీవుడుగా అనుకుంటున్నానో ఆ జీవుడికి కూడా ఆధారం ఎవరు? నీటి బుడగకు ఆధారం ఎవరండి? ఆ విశాలమైనటువంటి సముద్రం, అపారమైనటువంటి జలరాశి. అలాగా ఈ జీవుడు అనేటువంటి బుద్బుదములు అంటే నీటి బుడగలు, ఆ నీటి బుడగలన్నింటికీ కూడా ఈశ్వరుడు ప్రభువై ఉన్నాడు. అతనే పరమేశ్వరుడు. ఇంకా గనక లోతుగా పరిశీలిస్తే ఈశ్వరులందరికీ కూడా సత్యత్వము పరమేశ్వరుడు. ఆ నీటి బుడగలన్నింటికీ కూడా సత్యత్వం సముద్రమే తప్ప ప్రత్యేకంగా ఏదీ లేదు. కాబట్టి నీటి బుడగలో ఉన్న H2O, సముద్రంలో ఉన్న H2O రెండూ ఒకటే. కాబట్టి జీవులందరికీ
తెలియబడుతున్నటువంటి వాడు, జీవులందరినీ నియమించేటువంటి వాడు, జీవులనందరినీ శాసించేవాడు భగవంతుడు. తస్మాత్ పరమేశ్వర ఇది. జీవులందరి చేత ఈశ్వరునిగా సూచింపబడేటువంటి వారికి అన్యముగా ఉండేటువంటి వాడు కూడా ఈ నామరూపాలుగా కనపడుతున్న వాస్తవానికి ఉన్నది ఆ పరమేశ్వరుడే. కాబట్టి ఈ కారణాల చేత పరమేశ్వరుడు కాలాత్మక పరమేశ్వర రామ. ఇక్కడ నామరామాయణకర్త ఈ రెండు నామాలను మనకు తెలియజేస్తూ ఇక మీరు రామకథను శ్రవణం చేయబోతున్నారు. కానీ ఏ సమయంలోనూ కూడా ఆ కథాశ్రవణం చేస్తున్నప్పుడు భిన్నాతి భిన్న ఘట్టాలు వస్తూ ఉంటాయి. ఆ ఘట్టాలన్నింటిలోనూ కూడా ఈ శ్రీరామచంద్రుడు సర్వాంతర్యామిగా ఏమీ కనిపించడు. కాబట్టి ఏ ఘట్టంలోనూ శ్రీరామచంద్రుడు సామాన్య మానవుడిగా దర్శించకూడదు అన్న హెచ్చరిక ఇక్కడ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాకు ఒక చక్కటి పద్ధతి కనిపిస్తోంది. ఒక చక్కటి పద్ధతిని అవలంబించడం జరిగింది అని నాకు అనిపిస్తుంది. మొదటి రెండు నామాలు అత్యంత గంభీరమైనటువంటి వేదాంత ప్రబోధాలు. తదనంతరం వచ్చేటువంటి రెండు నామాలు, వాటిని గనక మీరు చూసినట్లయితే పౌరాణిక దృష్ట్యా చక్కటి వివరణ ఇచ్చేటువంటి నామాలు. అంటే పురాణాలలో చెప్పబడినటువంటి ఒక సంఘటనను మన తలలోకి తీసుకురావడం కోసం. ఆ తర్వాత 5వ నామం నుంచి నేను మీరు చదివినటువంటి గ్రహించినటువంటి రామాయణమే చండకిరణ కులమండన రామ అనేటువంటి నామంతో రామకథ మొదలవుతుంది. అయితే రామకథను ఉన్నదానిని ఉన్నట్టుగా చెప్పకుండా ఆ కథకు కొంచెం ముందు పౌరాణిక ప్రతిపాదనను చేసి అంతకంటే ముందు వేదాంత ప్రతిపాదనను చేయడంతో ఈ నామరామాయణకర్త ఒక పద్ధతిని అనుసరించి వెళుతున్నారు. ఏమిటి ఆ పద్ధతి అన్నప్పుడు, మొదట తత్వాన్ని మనసులో నిలుపుకొని ఆ తత్వదర్శనం సహాయం చేత పౌరాణిక దృష్టిని అలవరుచుకుని ఆ తర్వాత భూమిపై జరిగినటువంటి రామకథను మీరు చదవాలి తప్ప ఈ పై రెండింటినీ విస్మరించి రామకథను ఏదో దశరథ మహారాజుకు జన్మించినటువంటి వాడు రాముడు అని గనక మీరు మొదలు పెడితే అదేదో చరిత్ర చదివినట్టు అవుతుంది తప్ప రామాయణ అధ్యయనం కాజాలదు. ఆ విధంగా రామాయణం చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. చదవడానికి వస్తే మీకంటే నాకంటే రంగనాయకమ్మ గారు బాగా చదివి ఉంటారు. ఇది నిజమండి. ఎవరు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. వారు రాసిన రామాయణ విషవృక్షం. అలాగే ఎన్నో ఉన్నాయి. అది ఒకటే మనకి తెలిసిన పుస్తకం. అలాంటి వందలాది పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో రాముడు ఇలా చేశాడు, అలా ఎలా చేస్తాడు, ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు అంటూ వివిధంగా ఈ మహిళా మండలి వాళ్ళందరూ కూడా రాముణ్ణి ఎన్ని విధాలుగా విమర్శించారో నిందించారో చెప్పలేం. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు కూడా రామాయణాన్ని బాగా చదివారు, కానీ అకాడమిక్గా చదివారు. అలా చదివి మనశ్శాంతిని పొందలేదు. స్వాంతస్సుఖాయ తులసి రఘునాథ గాథ. నేను రామాయణాన్ని రాస్తున్నది నా రామాయణం అందరూ చదవాలని కాదు, నా రామాయణం ప్రసిద్ధి చెందుతుంది అని కాదు, ఇంటింటా నా రామాయణం మారుమ్రోగుతుంది, నా రామాయణానికి పూజలు జరుగుతాయి అని కాదు అని రాయడం లేదు. మరి ఎందుకు రాస్తున్నావయ్యా అంటే, స్వాంతసుఖాయ తులసి రఘునాథ గాథ అంటే నా ఆత్మసుఖం కోసం ఈ రామాయణాన్ని నేను రాసుకుంటున్నాను
అని తులసీదాసు గారు అంటారు. మరి ఆ సుఖం ఆయనకు లభించింది. మరి ఇతరులకు ఆ సుఖం రాకపోగా విపరీతమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. వాటిని మన తల మీద రుద్దారు. ఆయన చదివాడు, వీళ్ళు చదివారు. మరి తేడా ఎక్కడొచ్చింది అంటే ఈ దర్శనంలో తేడా. ఒక చరిత్రలాగా రామకథను మీరు చదివితే మీకు అన్ని అనుమానాలే వస్తాయి. మొదటి నుంచి అన్ని అనుమానాలే. ఏదో యజ్ఞం చేస్తే పిల్లలు ఎలా పుడతారండి, ఇది మొదటి అనుమానం. ఇది తీరకముందే వందలాది ఘట్టాలలో వందలాది మంది, వందలాది అనుమానాలు వస్తాయి. అలాంటి స్థితి మనకు రాకూడదు అంటే అధ్యయన క్రమం ఇది భారతీయ శాస్త్రాలను ఎప్పుడు చదవాలి అని అనుకున్న క్రమం ఇది. కాబట్టి ప్రప్రథమంగా మీకు ఉండవలసినది దార్శనిక దృష్టి. ఆ దృష్టిలోంచి పురాణాలను చూడాలి. అప్పుడు మీకు పౌరాణిక దృష్టి స్థిరమవుతుంది. దార్శనిక దృష్టి లేకుండా పురాణాలను పట్టుకుంటే పురాణాల యందు ఎన్నో చమత్కార భరితమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. వాటి వల్ల మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. అక్కడ చెప్పదలుచుకున్నటువంటి తత్వం మీకు అర్థం కాదు. అలాంటప్పుడు మరి పురాణాలు ఎందుకండి, కేవలం దార్శనికత సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు. అలా అంటే కేవలం దార్శనికతను మీరు ఎక్కువ కాలం తలలో నిలుపుకోలేరు. ఎందుకంటే చాలా సమయాలలో అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి మొదట తత్వదర్శనము, ఆ తర్వాత అనేక కోణాలలోంచి చూపించేటువంటి పౌరాణిక దృష్టి, ఆ విధంగా ఉండాలి. ఆ తదనంతరం అధ్యయనం గనక చేస్తే రామచంద్రస్వామి అవతారము మనలను ఉద్ధరించి తీరుతుంది. రామచంద్రస్వామి గాథ జీవితానికి చక్కటి దిశానిర్దేశం చేస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. పార్వతీదేవికి కూడా ఆధ్యాత్మ రామాయణంలో ఈ విధంగానే సంశయం వచ్చింది. అప్పుడు ప్రశ్నిస్తారు, అసలు రాముడు దేవుడేనా? దేవుడైన వాడు ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటాడా? బహుశా ఆయనకు తదనంతరం దాకా తెలియదేమో నేను దేవుణ్ణి అని, ఆ తర్వాత తెలిసిందేమో అని అన్నప్పుడు శివుడు జవాబు చెప్తాడు, రాముని కథను ఆ విధంగా చూడకూడదు. రామచంద్రుడు అన్ని కాలములలోనూ శుద్ధ బ్రహ్మమే అయి ఉన్నాడు అని ఆధ్యాత్మిక రామాయణం కూడా ఆ విధంగానే ప్రారంభం అవుతుంది. ఆ తరహాలోనే ఇక్కడ కూడా ఉపదేశం మొదలైంది. కాబట్టి రానున్న రోజుల్లో మనం అధ్యయనం చేయబోయేటువంటి రామాయణం, ఆ రామాయణ నాయకుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎవరో కాదు, శుద్ధ బ్రహ్మ పరాత్పర కాలాత్మక పరమేశ్వర రామ. ఆయన పరమేశ్వరుడే తప్ప అనుమాత్రం కూడా అంతకంటే తక్కువ కాదు అని మన మనసులో నిలుపుకొని అధ్యయనము చేసి తరించెదముగాక. అయితే ఇక్కడ మీకు అందరికీ చిన్న మనవి. ముందుగా అనుకున్నట్టుగా ఆత్మబోధ అనేటువంటి వేదాంత ప్రకరణ గ్రంథాన్ని మొదలు పెడదాం అని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తరగతులు మొదలు పెట్టడంలో కొంచెం ఆలస్యమైంది. వాటిని వచ్చే వారం నుంచి మొదలు పెడదాం అని తెలియజేసుకుందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ తరగతులు వారానికి 2 రోజుల చొప్పున ప్రతి మంగళవారం, శుక్రవారాలలో ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి శ్రవణం చెయ్యగలరు.
సర్వం శ్రీరామచంద్ర పరబ్రహ్మ చరణారవిందమస్తు. హరి ఓం. హరి ఓం తత్సత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం.